ఉత్తమమైన శరీరం, మానవ శరీరం మనకు లభిస్తే దాన్ని ఎలా ఉపయోగించుకుంటే చక్కటి ప్రయోజనాన్ని పొందినట్టు దీనికి సద్గురువులు చెప్తారు. భగవంతుని సాక్షాత్కరింప చేసుకుంటేనే ఈ మానవ శరీరానికి సార్థకత. కాబట్టి మానవ శరీరంతో భగవంతుడు అవతరిస్తూ ఉన్న మానవ శరీరాన్ని పొందిన మనం ఆ భగవంతుణ్ణి అనుభూతి చెందగలుగుతూ ఉన్నామా లేదా? ఎందుకు చెందలేకపోతున్నాం? ఎందుకు భగవంతుడి దర్శనం మనం పొందలేకపోతున్నాం అని అంటే అందులో మనకున్నటువంటి 3 రకాల అడ్డంకులు ఉన్నాయి అంటుంది సచరిత్ర. మల, విక్షేప, ఆవరణలు అనే ఈ 3 అడ్డంకులు ఉన్నంత వరకు మనం భగవత్ప్రాప్తిని పొందలేం. ఇవి ఎలా ఉంటాయి అంటే మనోమాలిన్యం, చిత్తచాంచల్యం, అజ్ఞాన ఆవరణం అనే 3 అడ్డంకులు మనందరిలో సహజంగా ఉండేటివి. ఇందులో మనోమాలిన్యం అంటే మనసులో ఉండే మాలిన్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అంటే అర్షడ్వర్గాల రూపంలో ఉంటుంది, ఈ 6 దుర్గుణాల రూపంలో ఉంటుంది. ఈ 6 వాస్తవానికి మనకు శత్రువులు బయటలేరండి, మనలోనే ఉన్నారు, మన మనసులోనే దాగి ఉన్నారు, పొంచి ఉన్నారు. మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని నైతికంగా పతనం చేసేందుకు ఈ 6 అర్షడ్వర్గాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవి అందరిలోనూ ఉన్నాయి. కాకపోతే కొంచెం నిష్పత్తుల్లో తేడా ఉంటుంది అంతే. ఎందుకు వాటిని తొలగించుకోవాలి? తొలగించుకునేందుకు మార్గం ఏంటి అని చెప్తుంది సచ్చరిత్ర. మనోమాలిన్యం, ఈ 6 రకాల మాలిన్యం ఎలా ఏర్పడుతుంది? మొదటిది కామం, మనకు తరచు కలిగే కోరికలు. ఈ కోరికలు మనందరికీ అనుభవమే. కోరికలు తీర్చుకునే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి తప్పించి ఒక కోరిక తీరిందా రెండో కోరిక, 2 తర్వాత 3 తర్వాత 4 అలా పెరుగుతూనే ఉంటుంది. కామాలు పెడుతూనే ఉంటాం, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టడానికి మనం ఇష్టపడం. ఈ కోరికలు మనిషిని ఎప్పుడు అశాంతికి గురి చేస్తూ ఉంటాయి. మరి ఎప్పుడు ఏ లక్ష్యం అయితే మనకు ఉంటుందో, దేనైతే మనం కావాలనుకుంటుంటామో దాన్ని పొందేంత వరకు మనసు దాని మీదనే ఉంటుంది. అలా ఒక విషయాన్ని పొందడానికి మనసు పనిచేస్తూ ఉన్నంత వరకు ఇంకా ఎలా మనసులో ఉండే లేదా మన హృదయంలో ఉండే భగవంతుడి వైపుకి మన చూపు ఎలా వస్తుంది? ఎలా వారిని మనం అర్థం చేసుకోగలం? ఎలా వారి వైపుకి మనం ఒక చిరు ప్రయత్నం చేయగలం? అందుకని ఈ కోరికలు ప్రధానమైన అడ్డంకి ఆధ్యాత్మిక మార్గంలో. అదే ఈ కోరికలనే కామం అనే ఒక దుర్గుణంగా చెప్తూ ఉన్నారు. కోరిక ఒకటి తీరింది, రెండో కోరిక ఉంది. ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నంలో మనలాగా ప్రయత్నం చేసేవాళ్ళు వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళకి మనకు అక్కడ పోటీ ఏర్పడుతుంది. ఇద్దరిలో ఒకరిమే దాన్ని పొందగలం అనుకున్నప్పుడు ఆ రెండో వ్యక్తితో లేదా వ్యక్తుల సమూహంతో మనకు తెలియకుండానే వారి పట్ల మనకు ద్వేషం ఏర్పడుతుంది. అది క్రోధం. కాబట్టి కోరిక తీరినప్పుడు అది క్రోధంగా పరిణమిస్తూ ఉంది. కాబట్టి రెండో అవగుణం క్రోధానికి కూడా కారణం ఈ కోరికే. మూడవది లోభం. మానవునికి సహజమైన అవగుణం లోభం. ధనం పట్ల మనకున్నటువంటి విపరీతమైనటువంటి వ్యామోహం, మన శ్రమని మన సమయాన్ని ధనార్జనకే కదా మనం ఎక్కువగా కేటాయించేది. ధనం కావాలనే కోరుకుంటాం. ధనం ఉంటే మనం చాలా భాగ్యవంతులం అనుకుంటాం కదా. అందుకని ఈ ధనం పట్ల మనకున్నటువంటి విపరీతమైన వ్యామోహం లోభంగా పరిణమిస్తుంది. ఎందుకంటే కోరికలు తీర్చుకోవాలంటే మరి ధనం అవసరం. ఆ ధనాన్ని సంపాదించే కొద్దీ ఇంకా చాలు అనిపించదు. అది ఆ తృష్ణ చెప్తుంది 17వ అధ్యాయం. కోరికలు తీర్చుకోవాలనే ప్రయత్నంకి నువ్వు ధనంగానే సంపాదించడానికి అలవాటు పడ్డావా, ఆ ధన తృష్ణ భయంకరమైనది. ఇంకా అందులో నుంచి నువ్వు బయటికి రాలేవు. అలా 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 ఆ ఊబిలో కూరుకొని పోవాల్సిందే. అందుకని లోభం అన్నటువంటిది కూడా కోరికల నుంచే జనిస్తూ ఉంది. కాబట్టి మూడవ అవగుణం లోభం కూడా కోరికల నుంచే జనిస్తూ ఉంది. మోహం, నాది, నా కుటుంబం, నా పిల్లలు, నా పదవి లేదా నా ప్రతిష్ట అని ఇవన్నీ, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా పదవి, వీటన్నిటి మీద పోయేదే మనసు. వీటన్నిటి పట్ల ఉన్న ఇది వ్యామోహమే మోహం. ధనం పట్ల ఉన్న వ్యామోహం లోభం అయితే, మన కుటుంబ సభ్యుల పట్ల, ఆస్తిపాస్తుల పట్ల ఉన్నటువంటి వ్యామోహం మోహం. ఇది కూడా కోరికల నుంచే
జనిస్తూ ఉంది. ఈ 4వ అవగుణం కూడా దానికి రూట్ కాజ్, దానికి బీజం మూలం ఎక్కడుందంటే కోరిక నుంచే ఉంది. 5వ అవగుణం మదం. ఇదిగో నేను సంపాదించాను, ఇదంతా నా వల్ల ఇదంత పెద్దదైంది, నేను చేశాను, నా వల్ల ఇదంతా అని ఎక్కడైతే మనలో ఆ గర్వం ఏర్పడుతుందో దీన్ని మదం. ఇది చాలా అడ్డంకి. కాబట్టి నేను అనే మదం బలంగా మనలో పేరుకుపోవటానికి కారణం కూడా ఈ కోరికల నుంచే జనిస్తుంది. 6వ దుర్గుణం మత్సరం. ఇతరుల పట్ల అకారణంగా మనకున్నటువంటి అసూయ. ఈ అసూయ ఎదుటి వాళ్ళు మనకన్నా లౌకిక పరంగానో ఆర్థిక పరంగానో కొద్దిగా మనకన్నా ముందుంటే మనం దాన్ని భరించలేనటువంటి బలహీనత. వాళ్ళు ముందు పోతున్నారు, పోనివ్వండి మన ప్రయత్నం చేసుకొని మనం వెళ్దాం అనడం కన్నా మనకన్నా వాళ్ళు ముందు పోతున్నారు కదా అని వాళ్ళ పట్ల ఏర్పడే అసూయ, అదే ద్వేషం, అదే ఓరవలేనితనం, అదే మత్సరం. ఈ మత్సరానికి కూడా రూట్ కాజ్, మూలం కోరిక నుంచే ఉంది. కాబట్టి ఈ 6 దుర్గుణాలకి మూలం కోరిక అయితే ఈ కోరికకి కారణం నేను అనే అహం. కాబట్టి నేను అనే అహం వల్ల ఈ కోరికలు జనిస్తూ ఉన్నాయి. కోరికల నుంచి ఇవన్నీ అరిషడ్ వర్గాలు వస్తున్నాయి కదా. మరి ఈ మనోమాలిన్యం తొలగిపోవాలి అని అంటే ఒక ఏకైక మార్గం ఏంటంటే కోరికలు నశింపజేసుకోవడమే. ఆ కోరిక లేకుండా ఉంటే ఇంకా అరిషడ్ వర్గాలకి తావులేదు కదా. కాబట్టి కోరిక ఎప్పటి వరకు కోరిక ఉంటుందంటే నేను పని చేస్తున్నా, దీనివల్ల నాకు ఈ ఫలితం రావాలి అని ప్రతిఫలాన్ని ఆశిస్తూ మనం చేస్తూ ఉన్నంత వరకు ఈ 6 దుర్గుణాలు మన వెంటే ఉంటాయి. కాబట్టి సద్గురువులు చెప్తున్నారు, ఈ అరిషడ్ వర్గాల నుంచి నువ్వు దూరం కావాలి అని అంటే నిష్కామ కర్మ అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడి కోసంగా లేదా గురు సేవగా భావించి మాత్రమే కర్మలు ఆచరించు. అటువంటి నిష్కామ కర్మ చేయాలి అని అంటే అహంకారం నశించాలి, నేను అన్నది భావం నశించాలి అని అంటే సచ్చరిత్రలో ఆ పలు పర్యాయాలు బాబా గారు ఇచ్చిన వరం ఏంటంటే సచ్చరిత్రని శ్రద్ధగా శ్రవణం చేసిన, సంకీర్తన చేసిన వారి అహంకారం నశిస్తుంది, అజ్ఞానము నశిస్తుంది అంటాడు. అజ్ఞాన జనకమే, అజ్ఞానం నుంచి పుట్టింది అహంకారం. కాబట్టి అహంకారం నశించిపోవడానికి ఒక చక్కటి మార్గం సచ్చరిత్ర అధ్యయనం. అలా మనోమాలిన్యాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి సచ్చరిత్ర శ్రవణమో, సచ్చరిత్ర సంకీర్తనో అంటే సచ్చరిత్ర మనం చదవడమో పారాయణ చేయడమో మనకు పనికి వస్తుంది, మనకు ప్రయోజనకారి అవుతుంది. కాబట్టి మనోమాలిన్యం తొలగిపోవటానికి మార్గం సచ్చరిత్ర అధ్యయనం. రెండవది చిత్త చాంచల్యం. చిత్తం దేన్నైతే విషయాన్ని మనం ఆలోచించమంటామో దాని గురించే చింతన చేస్తూ ఉంటుంది, అది దాని తత్వం. ఏ విషయాన్ని మనం ఇవ్వగలం చిత్తానికి అని అంటే అది మన ఇష్టాలను బట్టి ఉంటుంది, మన మనసు ఇష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. మన మనసు గురువుని ఇష్టపడితే గురువు గురించి చింతన చేయమంటే చిత్తం గురువునే చింతన చేస్తుంది. లేదా టీవీ సీరియల్ గురించి చింతన చేయమంటే దాని గురించే ఆలోచిస్తుంది. సినిమా గురించి చింతన చేయమంటే సినిమా గురించే ఆలోచిస్తుంది. కాబట్టి ఆ చిత్తం దేనైతే నీ మనసు ఇష్టపడుతుందో, మన మనసు ఇష్టపడుతుందో దాన్నే చింతన చేస్తూ ఉంటుంది. ఈ చిత్త చాంచల్యం మనసు చంచలంగా ఉన్నంత వరకు ఏ ఒక్క విషయాన్ని చింతన చేయమని స్థిరంగా చిత్తానికి ఫీడ్ చేయనంత వరకు చిత్తం కూడా చాంచల్యంగానే ఉంటుంది. కాబట్టి ఈ చిత్త చాంచల్యం తొలగిపోవాలి అని అంటే ముందు మనసు చంచలత్వాన్ని వీడవలసి ఉంటుంది. అందుకే చెప్తారు మనసు ఏం చేస్తూ ఉంటుంది సహజంగా అని అంటే ఇంద్రియాలు వెంట పడుతూ ఉంటుంది. ఇంద్రియాలు ఎప్పుడు ఇంద్రియ సుఖాల కోసం పరుగులు తీస్తూ ఉంటాయి. అలా శారదమ్మ చెప్తారు, రామకృష్ణ పరమహంస గారి సత్యమణి, ఒక జలపాతం పైనుంచి కిందకి ఎలా వేగంగా ప్రవహిస్తుందో ఈ మనసు ఈ ఇంద్రియ సుఖాల వైపుకి అలా ప్రవహిస్తూ ఉంటుంది. దీనివల్ల నైతిక పతనం. అందుకని ఈ ఇంద్రియ సుఖాల వైపు ఈ బయటపడితే తిరుగులకు అలవాటు పడ్డ ఈ మనసు ఎప్పుడు కూడా
ఒక్క విషయం మీద ఏకాగ్రం కావడం సంభవం కాదు. అందుకని సాయి సచ్చరిత్ర లాంటి గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే, శ్రవణం చేస్తే, మననం చేస్తే అది జరుగుతూ ఉన్నంత వరకైనా మనసు గురువు పట్ల ఏకాగ్రం అవుతుంది. అలా కాకుండా విషయ సుఖాల వైపుకే మనం పరుగులు తీసే పని అయితే ఎటువంటి పాపకర్మను మనం ప్రోగు చేసుకొని నైతికంగా పతనమై ఇష్టం వచ్చినట్లుగా మన కర్మలు ఆచరిస్తే ఎటువంటి దుష్ట జన్మలు, హీన జన్మలు ముందు రాబోతాయో. అందుకని ప్రతి సద్గురువు ఎంతో ఆలోచిస్తారు. బాబాగారు అంటారు ఎన్నోసార్లు, ఆయన సచరితలు మనకు వస్తుంది, మీరేం చేస్తున్నారో మీకు తెలుసు, నాకు మాత్రం ఇప్పుడు మీ గురించే చింత. అయ్యో వీళ్ళు ఇంత చెడు కర్మని ప్రోగు చేసుకుంటూ ఉన్నారే, ఎప్పుడు వీళ్ళు కర్మని తొలగించుకుంటారు అని ఆ సాయి తల్లి ఎన్నోసార్లు బాధపడేవారు. ఆ చెడు కర్మలు మనం చెడు అనుకోవట్లేదు, మన మనసు దేని ఇష్టపడితే దాన్ని పొందడమే కరెక్ట్ అనుకుంటూ ఉన్నాం. దానిని అది కాదు నువ్వు పొందవలసింది, అది అశాశ్వతమైన సుఖాలు కాదు నువ్వు కోరుకోవాల్సింది, శాశ్వతమైన సుఖాన్నే కోరుకోవాలి. దానికి మార్గం నీలో ఉన్నటువంటి ఈ విషయ వాసనలు తొలగిపోవాలి అని విషయ వాసనల బలహీనతలు మనకు తెలియజేయడానికి, వాటిని తొలగించేందుకే భగవంతుడు సద్గురుగా అవతరించింది. ఈ విషయ వాసనలు ఎలా మనలో సహజంగా పేరుకుపోయి ఉంటాయంటే, దీనికి ఒక చిన్న కథ చెప్తారు రామకృష్ణ పరమహంస గారు. ఎక్కడో సముద్ర తీరంలో జీవించే చేపలు పట్టుకొని అటువంటి జీవనం సాగించే కొంతమంది పల్లెకారులు టౌన్కి వస్తారు. వారు తెచ్చినటువంటి సరుకు అమ్ముకొని తిరిగి మళ్ళీ ఊరికి వెళ్ళాలి అని. ఆ ఊరి ఒక అమ్మాయిని కూడా ఈ టౌన్లో వివాహం చేసి ఉంటారు. అమ్మాయి ఈ ఊరిలో టౌన్లో సెటిల్ అయి ఉంటుంది. ఈ వచ్చిన 4-5 ఈ పల్లెకారులు, ఆ స్త్రీలు వచ్చారు, తమ వ్యాపారం సరుకు అమ్ముకున్నారు, సాయంత్రం తిరిగి ఇళ్ళకి వెళ్ళాలి అనుకుంటారు. మరి ఆ ట్రైనో బస్సో మిస్ అయి ఉంటుంది. ఇంకా రాత్రికి తప్పనిసరిగా టౌన్లో ఉండవలసిన పరిస్థితి. అప్పుడు వెతుక్కుంటూ తమ స్నేహితురాలు ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ స్నేహితురాలు కూడా అయ్యో మన ఊరు వాళ్ళు వచ్చారు అని ఆప్యాయతతో వారిని అతిథులు మంచి చక్కటి ఆతిథ్యం ఇచ్చి ఒక చక్కటి రూమ్ని వాళ్ళకి బసగా ఇచ్చారు. ఆ రూమ్లో అమ్మాయి పూల వ్యాపారం చేసుకుని బతికేవాళ్ళు. అంటే ఎవరింట్లో అయితే వీళ్ళు రాత్రి బస చేస్తున్నారు, ఆ పూల వ్యాపారులు వాళ్ళు తెచ్చుకున్న పూలన్నీ ఆ రూమ్లో 4 పక్కల పెట్టేస్తున్నారు. చక్కగా పూల వాసన వస్తుంది కదా, వీళ్ళు ఇంకా ఇక్కడ చక్కగా విశ్రాంతి పొందుతారు అన్న భావంతో ఆ గదిలో పడుకోమన్నారు వీళ్ళని. వీళ్ళు 4 స్త్రీలు 4 వచ్చి చక్కగా భోజనం అయిన తర్వాత వచ్చి ఆ పూల గదిలో పడుకున్నారండి. ఆ పూల సువాసనకి నిద్ర పట్టడం లేదంట. అటు ఇటు పొల్లుతున్నారు, ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు, నిద్రే పట్టడం లేదు సుమా, అయ్యో ఈ పూల వాసన భరించలేకపోతున్నాం పూల వాసన అని. వాళ్ళలో ఒక అమ్మాయి మంచి తెలివిగల అమ్మాయి ఏం చేసిందంటే గబక్కన వెళ్ళి బయట ఉన్న తమ చేపల బుట్టను తీసుకొచ్చి మధ్యలో పెట్టి అందులో నీళ్లు చల్లిందట. వెంటనే ఆ చేపల వాసన గుప్పని వస్తుంటే ఆ వాసనకి అలవాటు పడి నిద్రపోవడానికి, అంటే ఆ వాసనని గ్రహిస్తూ నిద్రపోయేందుకు అలవాటు పడ్డ వీళ్ళందరూ ఇప్పుడు ఈ చేపల వాసన గుప్పని వస్తుంటే ఇప్పుడు ఆనందంగా నిద్రపోయారట. అలా ఉంటుంది మన వ్యవహార శైలి. మనం దేన్నైతే అనుభవిస్తూ ఉన్నామో విషయ సుఖాలని, అశాశ్వతమైన వాటిని, ఇవే కరెక్ట్, ఇదే సరైన విధానం అనుకుంటూ దాంట్లోనే దాన్నే పొందే ప్రయత్నం చేస్తూ అందులోనే కూరుకొని పోతూ ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. నువ్వు పూల సువాసనని ఇస్తానంటే నువ్వెందుకు ఆ దుర్వాసనని కోరుకుంటావు అని మేలు కొలిపేది ఒక సద్గురువు మాత్రమే. అందుకని ఈ విషయవాసనల నుంచి మన మనసుని వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంటుంది. బాబాగారి సంకల్పంతో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనందరం వారి స్మరణలో లీనమవుదాం. సచ్చరిత్రని అందరం మరొకసారి స్మరణ చేసుకుంటూ సచ్చరిత్రని అధ్యయనం చేద్దాం. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ
నమస్కారాలు తెలుపుతూ ఉన్నా. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.